హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి WBI అనే ఒక ఎర్నింగ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. సో ఇంతకుముందు ఇదే కాన్సెప్ట్లో మనం యూపీఐ యాప్స్ యూస్ చేసాం కదా, అదే కాన్సెప్ట్లో వచ్చింది. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఇట్లా కనిపిస్తుందండి హోమ్లో. ఓకేనా? సో కింద మీరు లైక్స్ మీద క్లిక్ చేసినట్లయితే కింద ఇక్కడ లైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్గ్రేడ్ మెంబర్ లెవెల్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఈ ప్లాన్స్ అన్నమాట. ఫస్ట్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫ్రీ మెంబర్ యొక్క ప్లాన్ ఏంటి అంటే, సో 10 టాస్క్ అంటే 10 వీడియోస్కి జస్ట్ లైక్ ఇస్తే సరిపోతుంది. సో ఈచ్ వీడియోకి మనకి ₹2 వస్తుంది. ఓకేనా? అంటే పర్ డేకి మీకు ₹20 వస్తుంది. ఇది ఫ్రీ ప్లాన్లో 3 రోజుల వ్యాలిడిటీ మీకు ₹60 వస్తుందండి ఫ్రీ మెంబర్షిప్లో. ఓకేనా? దీంట్లో సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు క్లెయిమ్ నవ్ అనేది ఆరెంజ్లో ఉండిద్ది. మీరు క్లెయిమ్ నవ్ మీద క్లిక్ చేయగానే ఇది గ్రేలోకి మారిద్ది. అప్పుడు మాత్రమే మీరు బ్యాక్కి వెళ్ళి టాస్క్ చూడగలరు. ఫస్ట్ ఇది క్లెయిమ్ నవ్ చేసుకోవాలి. ఓకేనా? సెకండ్ ప్లాన్ వచ్చేసి ₹398 ప్లాన్. ఇక్కడ మనకి ఫ్రీ ప్లాన్లో ₹60 ఉండిద్ది కదా, ఇది డిడక్ట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కూడా సేమ్ అంతే. డైలీ మనకి ₹20 వస్తుంది అన్నమాట దీనికి. సో వ్యాలిడిటీ ఉంది కదా, సో ఆఫ్టర్ సైకిల్ 30 డేస్ ఆఫ్టర్ సైకిల్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చేసిద్ది. ఓకేనా గైస్? సో పైకి వచ్చినట్లయితే ఇది క్వార్టర్లీ మెంబర్షిప్ అనమాట. 1298 ఉంది. దీనికి డైలీ వచ్చి ₹40 వస్తుంది. బట్ కాకపోతే 90 డేస్ వ్యాలిడిటీ, ఆఫ్టర్ 90 డేస్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా చూడాలి అంటే బ్యాక్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కింద, ఇవన్నీ వచ్చేసి టాస్క్స్. ఓకేనా? సో ఫస్ట్ టాస్క్ మీద నేను వ్యూ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ లైక్ సింబల్ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి మనం. అంతే. రిసీవ్ క్యాష్ శాలరీ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అంతే, ₹2 రిసీవ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. ఇంకొకటి క్లిక్ చేస్తున్నాను, లైక్ చేస్తున్నా. అంతే. మీకు అర్థమైంది కదండి. సో ఇట్లాగా 10 చేయాలి. నేను ఆల్రెడీ 3 చేసేసాను, ఇంకా నాకు 7 పెండింగ్. ఇప్పుడు 4 చేసి 6 పెండింగ్. సో ఇట్లా ఉండిద్దండి. ఓకేనా? సో మీకు ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ షేర్ బటన్ మీద మీకు మీ లింక్ అనేది ఉండిద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇది చెప్తాను, ఒకసారి క్లియర్గా వినండి. సో దీంట్లో ఇన్సెప్షన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇన్వెస్ట్మెంట్. బట్ ఇప్పుడైతే ఎవరు చేయొద్దండి నన్ను అడగకోకుండా వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇది ఎందుకు అంటే ఇది హోల్డ్ ఆన్ పీరియడా ఏంటా అన్నది మనకు తెలియదు దీని గురించి. ఇది కొత్త యాప్ కాబట్టి మనం పోన్ యూస్ చేస్తుంటే ఇంకా ఐడియా అనేది వస్తుంది సీసీతో మాట్లాడిన తర్వాత. ఇది 30 డేస్ వ్యాలిడిటీ ఉంది, 3% ఈల్డ్ ఇస్తున్నారు. ఓకేనా? బట్ కాకపోతే ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకొని దానికి 3% ఈల్డ్ ఇస్తున్నారు కాబట్టి డైలీ 81 అన్నారు. VIP1కి ఎలిజిబిలిటీ. మనం ఇంతమందిని రిఫర్ చేస్తే ఇది కొనగలమా ఏంటా అన్నది. సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. సో యూస్ చేస్తూ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్లోనే మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దీని గురించి, మళ్ళీ తీసుకోవాలా లేదా ప్లాన్స్ అనేది. ఓకేనా? నాకు చెప్పుకోకుండా అయితే ఎవరు తీసుకోకూడదు, అందరూ మాత్రం ఇది యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది ఫ్రీ మెంబర్ అండ్ 398 ప్లాన్ తీసుకోవచ్చు. క్వార్టర్లీ మెంబర్ వచ్చేసి అది మీ ఇష్టం అండి, తీసుకోవాలా లేదా. నెక్స్ట్ ప్లాన్స్ ఏమొస్తాయి, ఇప్పటికీ 2 ప్లాన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో మళ్ళీ తర్వాత లాంచ్ చేస్తారా లేదా అన్నది కంపెనీ కాన్సెప్ట్ బట్టి చూస్తూ ఉందాం మనం రన్ చేసేదాన్ని బట్టి. ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మన వాట్సాప్ గ్రూప్లో మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ప్రతిసారి వీడియో చేయడం అనేది జరగదు. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది కొత్త వీడియో పెట్టగానే. సో ఇది చెకింగ్ ప్రాసెస్లో ఉండి నేను చూశాను. బట్ కాకపోతే ఇది ట్రస్టబుల్లా లేదా అన్నది మనం టైం తీసుకొని చెప్పాలి. మార్కెట్లో వచ్చిన యాప్స్ అన్ని మనం చూస్ చేయమండి. ఏ యాప్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనిపిస్తుందో ఆ యాప్ మాత్రమే మనం చూస్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మీ టీమ్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. VIP సిస్టమ్స్ అన్ని నేను గ్రూప్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూస్ చేస్తుంటే మనకు తెలుస్తుంది. ఒకవేళ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది యూస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎవరికి అయితే సజెస్ట్ చేయను యాప్ డౌన్లోడ్స్ గురించి. ఓకేనా? ఒక్కసారి రీఛార్జ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ రీఛార్జ్ అని చెప్పుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇవి వచ్చేసి ఛానల్స్ అన్నమాట. ఏ ఛానల్ అన్నా సెలెక్ట్ చేసుకొని, ఇవి 3 ప్లాన్స్ కదా మనకున్నవి, ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు మార్చాలి అనుకున్నా కూడా ఇక్కడ సో మార్చేసి కన్ఫర్మ్ టాప్అప్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది పేమెంట్ ఆప్షన్, ఫోన్పే, జీపే, గూగుల్ పే. ఇది మీ కన్వీనియంట్ ఆప్షన్తో యూస్ చేసి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్యాష్ కోడ్ గ్రూప్లో ఏమన్నా కోడ్ కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చినట్లయితే క్యాష్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ కోడ్ ఎంటర్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఓకే, అండ్ కస్టమర్ సర్వీస్ని ఇక్కడ ఇలాగ కస్టమర్ సర్వీస్ ఆప్షన్ ఉంది కదా, దాంతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేనన్నా ప్రొవైడ్ చేస్తాను సీసీ నెంబర్ వచ్చేసి. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ నేను గ్రూప్లోనే చెప్తాను. దీంట్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి నాకు
200 రూపీస్ అండి ఇక్కడ మనకి. ఓకేనా. సో 8% ట్యాక్స్ అనేది ఛార్జ్ చేస్తారు. మండే టు ఫ్రైడే మాత్రం విత్డ్రాల్స్ ప్లేస్ చేయగలం మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 లోపు. ఓకేనా. ఎక్సెప్ట్ బ్యాంక్ హాలిడేస్. సో సాటర్డే సండే అనేది ఇలాంటి వాటిలో ఉండదు, అది తెలిసిందే కదా మనకి. సో డిపాజిట్ అనేది 2 నుంచి 72 అవర్స్ పట్టిద్దంటే మనకి రావడానికి. ఓకేనా. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూసుకొని పెట్టుకోండి, కరెక్ట్గా యూస్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది వచ్చిద్దండి. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉండేది, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.